ఇప్పుడైతే నేను ఉస్తికాయల పచ్చడి అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసేసుకొని వేయించుకోవాలండి. ఓకే, ఎండుమిరపకాయలు వేయించుకున్నాక నేను మీకు ఓకే అండి, మనం ఎండుమిరపకాయలు అయితే వేయించుకున్నాం కదా. నెక్స్ట్ అయితే 1/2 కప్పు మినప్పప్పు అయితే వేయించుకోవాలండి. ఈ ఉస్తికాయలు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇందులో అయితే ఐరన్ ఉంటుంది మెయిన్గా. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది, అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చాలా మంచిది. మినపప్పు కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, ఎక్కడ కూడా నల్లగా మాడకూడదు అనమాట. ఇప్పుడైతే మనం మినపప్పు కూడా వేయించేసుకున్నాం కదా. ఇవైతే ఉస్తికాయలు అంటారండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసైతే చెప్పండి. ఇవి వంకాయ జాతికి సంబంధించినవండి. దీన్ని ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అని కూడా అంటారు, మన తెలుగులో అయితే ఉస్తికాయలు అని అంటారండి. దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. అండ్ నంబర్ ఆఫ్ న్యూట్రియన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయండి. ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. చాలా మంచిది ఐరన్కి, అలానే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. షుగర్ని అయితే కంట్రోల్ చేస్తుందండి. ఓకేనా, ఇప్పుడైతే మనం బాండీలో నూనె వేసుకున్నాం కదా. సో నూనె వేసుకునగానే వేసుకుందామండి. త్వరగానే మగ్గిపోతాయి ఇవైతే. సేమ్ గ్రీన్ పీస్ లాగా ఉంది కదండి. చాలామందికి ఈ కాయలు ఏంటో తెలీదు, మనకు మార్కెట్లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయండి. సో ఇవేంటో పిచ్చికాయలు అని చెప్పి అనుకుంటారు, కానీ కాదండి. దీంట్లో చాలా మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది. ఈసారి కనిపిస్తే మార్కెట్లో తెచ్చుకోండి. ఓకేనా, దీంతో పప్పు కూడా చాలా బాగుంటుందండి. పచ్చడి అయితే 2 రకాలు వచ్చు నాకు. ఇది ఒకటండి, ఇది ఎండుమిరపకాయలు వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను పచ్చిమిరపకాయలు వేసి చూపిస్తాను మీకు. ఇందులోనే మనం ఇలా వేగుతున్నప్పుడే మనం లైట్గా పసుపు అయితే వేసేసుకొని వేయించుకోవాలండి. ఇవి చాలా రకాలుగా చేస్తారండి. ఇదేదో పగలగొట్టేసేసేసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసేసి కడిగి తింటారండి, కడిగి వేయించుకుంటారు. కానీ అలా చేసే కన్నా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందండి. ఓకే, నేను వేయించుకున్నాక చూపిస్తాను. పొయ్యి కట్టేసేమన్నాను కదా. సో ఆ వేడికి చూసారా ఇంకా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెంగా మెంతి పొడి అండి, చాలా కొంచెంగా ఊరికే. సో అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ధనియాల పొడి. ఓకే, ధనియాలు మెంతులు వేసుకోవచ్చు అంటారు, బట్ ఇలా చేసి చూడండి ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇవి చల్లారాక నేనైతే మిక్సీ పట్టి మీకు ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసి చూపిస్తానండి, చూసేయండి. ఓకే, ఇందాక పచ్చడి కోసం మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, మినపప్పు. ఫస్ట్ అయితే ఈ 2 ఉప్పేసి మిక్సీ వేసేద్దాం. ఓకేనా, నేను మిక్సీ పట్టుకొని మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఉప్పు, అలానే మినపప్పు వేయించుకున్నాం కదా, ఫస్ట్ మిక్సీ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసానండి. చింతపండు ఆ చింతపండు నీళ్ళే అయితే యూస్ చేయాలన్నమాట. మనం కొంచెం చింతపండు నీళ్ళు యూస్ చేసి కొంచెం చింతపండు వేసాక ఇప్పుడు మనం ఏవైతే ఉస్తికాయలు అయితే వేయించుకున్నామో అవైతే మిక్సీ వేసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అయితే బెల్లం అయితే వాడాలండి. బెల్లం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బట్ బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, నేను మిక్సీ పట్టి చూపిస్తాను. ఓకే అండి, ఆ పచ్చడికి అయితే పోపు అయితే పెట్టేసుకుందాం అనమాట. ఏమీ లేదు, బాండీలో కొంచెం నూనె వేసుకొని సో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలండి. ఆవాలు కొంచెం చిట్పట్టలాడాక అప్పుడు కొంచెం ఇంగువ వేసేసేసి పచ్చళ్ళు అయితే కలిపేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉస్తికాయలు ఎంతమందికి తెలుసో కామెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేసేయండి. ఓకేనా అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే అండి, ఉసిరికాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సేమ్ వంకాయ పచ్చడి లానే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దేంట్లోకైనా తినొచ్చు, అన్నంలో తినొచ్చు, దోశలో, ఇడ్లీలో, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఓకేనా అండి? వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేసేయండి. అలానే ఇంకా ఈ ఉసిరికాయలతో ఏ రెసిపీస్ తెలిసిన వాళ్ళైతే రెసిపీస్ అయితే నాతో షేర్ చేయండి. నేనైతే పక్కా ట్రై చేస్తాను. ఓకేనా? నాకైతే పచ్చళ్ళు 2 రకాలు, పప్పు అయితే తెలుసండి, ఇంకా రకాలు తెలియవు అనమాట. దీంతో చాలా రకాలు అయితే చేస్తారు. సో ఎవరికైనా తెలుసుంటే కనుక ప్లీజ్ కామెంట్ అయితే చేయండి రెసిపీస్ని. ఓకేనా? థ్యాంక్ యూ అండి.